ఆస్తులు విడుదల చేయాల్సిందే. ఈడీ జప్తు సరికాదు. వ్యాన్పిక్ ఆస్తులను విడుదల చేస్తూ అప్లేట్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను సమర్థించిన తెలంగాణ హైకోర్టు నిజం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది అనడానికి నిదర్శనమే ఈ తీర్పు. ధర్మో రక్షిత అని మన సనాతన ధర్మం చెప్పినటువంటి సూత్రానికి నిదర్శనమే ఈ తీర్పు. ఎందుకురా అంటే నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీద పెట్టినటువంటి అన్ని కేసుల్లో వ్యాన్పిక్ అనే కేసు మాత్రమే పెద్దది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్లు తినేశారు అని చెప్పేసి ఈ పచ్చమంద, అదేవిధంగా ఈ పచ్చమందకి కాపు కాసే ఆ ఎల్లో మీడియా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోసింది. కానీ ఈ రోజు వాళ్ళందరూ మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఈ రోజు ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద బురద జల్లినటువంటి వీళ్ళు ఈ రోజు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఏం సమాధానం చెప్తారో చూడాలి. అసలు ఏంటి వ్యాన్పిక్ కేసు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అధికారంలో లేరు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉండగా నిజాంపట్నం వాడరేవు మధ్య రసల్ ఖైమా, దుబాయ్కి చెందినటువంటి రసల్ ఖైమాతో వాళ్ళ ద్వారా గవర్నమెంట్ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఏంటంటే ఓడరేవు అదేవిధంగా నిజాంపట్నం మధ్య ప్రపంచ స్థాయి ఓడరేవు ఒకటి, ఆర్థిక మండలి అంటే స్పెషల్ ఎకనామికల్ జోన్లు ఎస్సీజెడ్లు, ఇక ఎయిర్పోర్ట్లు, ఇవి కాకుండా షిప్పింగ్ యార్డ్స్, షిప్ బిల్డింగ్ సెంటర్స్ ఇవన్నీ పెట్టి మౌలిక వస్తువులు కల్పించాలి అని చెప్పేసి G2G జరిగితే దీనివల్ల లబ్ధి పొందినటువంటి ఎవరైతే నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్ ప్రసాద్ అనే అతను క్విడ్ ప్రోకే కింద జగన్మోహన్ రెడ్డి గారి జగతి పబ్లికేషన్స్ లో షేర్లు పెట్టాడు, పెట్టుబడులు పెట్టాడు అనేది నాడు సిబిఐ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడం కోసం పెట్టినటువంటి సిబిఐ కేసు. దానికి అనుసంధానంగా ఈడీ వచ్చి ఆ వ్యాన్పిక్ ఆస్తులు మొత్తాన్ని జప్తు చేసి పడేసింది. జప్తు చేసి అవి చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లుతూనే ఉన్నారు. కానీ 2019కి సంబంధించినటువంటి 2019 జూలైలో ట్రిబ్యునల్ ఏం తీర్పిచ్చిందిరా అంటే, ఇందులో ఎక్కడా క్విడ్ ప్రోకో జరగలేదు, ఇదంతా తప్పు అని చెప్పేసి నాడు ట్రిబ్యునల్ తీర్పిస్తే కోర్టులో చూసుకుందామన్నారు. మరి ఈరోజు కోర్టులో 9 పిటిషన్లు వేశారు ట్రిబ్యునల్కి వ్యతిరేకంగా ఈడీ వెళ్ళి. మీరు ఎక్కడా కూడా అవకతవకలు జరిగినట్టుగా సాక్ష్యాధారాలు చూపించలేదు, ఎక్కడా కూడా మీరు కొత్త సాక్ష్యాలు ప్రవేశపెట్టలేదు, సాక్ష్యాధారాలు చూపించట్లేదు, నేరం జరిగినట్టుగా ఏ రుజువులు లేవు కాబట్టి మీరేసిన పిటిషన్లు కొట్టివేస్తున్నాను, ఈ వ్యాన్పిక్ ఆస్తులు మొత్తాన్ని మీరు విడుదల చేయాల్సిందే, జప్తు సరికాదు అని చెప్పేసి తెలంగాణ హైకోర్టులోని ధర్మాసనం తీర్పిచ్చింది. మరి ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద బురద జల్లిన మీరు ఈరోజు ఏం మాట్లాడతారో సమాధానం చెప్పాలి. సో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద బురద జల్లితే జల్లారు, దాన్ని పక్కన పెట్టండి. కానీ వ్యాన్పిక్ అనే ప్రాజెక్ట్ ఆగిపోయింది ఆ రోజు. నిజంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీ సిటీ నాడు రాజశేఖర రెడ్డి గారు డెవలప్ చేస్తే ఈ రోజు విభజిత ఆంధ్రప్రదేశ్ కి శ్రీ సిటీ అనేది ఒక గుండెకాయలా ఉంది, ఈ రోజు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి. ఆ రోజు వ్యాన్పిక్ కూడా ఆపకుండా పూర్తయి ఉంటే అక్కడ ఓడరే వచ్చిండేది, షిప్ బిల్డింగ్ సెంటర్ వచ్చిండేది, విమానాశ్రయం వచ్చిండేది, ఎస్సీజెడ్ వచ్చిండేది, వెరసి శ్రీ సిటీని తలదండేలా అక్కడ అభివృద్ధి జరుగుండేది, ఆ ప్రాంత ప్రజలకి అభివృద్ధి కనిపించుండేది. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా తొక్కడం కోసం కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు గారు ఆడినటువంటి రాజకీయ చదరంగంలో జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోలే. ధర్మో రక్షిత న్యాయం గెలిచింది. కానీ ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి అనేది ఆగిపోయింది. మరి దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఆయన తోక పత్రికలు ఏం సమాధానం చెప్తాయో వేచి చూద్దాం.